హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహారీ సాయి కృప. సో ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే, నేను సీరియల్లోకి ఎలా వచ్చాను, సీరియల్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది, నేను 4 years చేసిన జాబ్ మానేసి యాక్టింగ్లోకి ఎందుకు షిఫ్ట్ అయ్యాను, ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది అనే దాని మీద ఈరోజు నేను మాట్లాడతాను. సో ఫస్ట్ నుంచి నా స్టోరీ చెప్పాలి అంటే, నేను వన్ అండ్ ఓన్లీ చైల్డ్ టు మై పేరెంట్స్. సో నేను ఒక్కదాన్నే అనమాట. సో నాకు సిబ్లింగ్స్ లేకపోవడం వల్ల టీవీ నాకు బెస్ట్ ఫ్రెండ్ లాగా అయిపోయింది. సో టీవీలో సాంగ్స్ వస్తే పాటలు పాడడం, టీవీలో డ్యాన్స్ వస్తే సేమ్ స్టెప్స్ కాపీ చేయడము. సో మూవీస్ ఏమన్నా కనిపించినప్పుడు వాళ్ళకన్నా నేను ఇంకా బాగా యాక్ట్ చేస్తా కదా, వాళ్ళకన్నా నేను ఇంకా బాగుంటా కదా అని నార్మల్గా లైక్ అంత చిన్న ఏజ్లో లైక్ 3rd class 4th classలో అనుకుంటా. సో ఆ టైంలో నాకు తెలియదు కదా, లైక్ అమ్మ వాళ్ళు ఇప్పుడు చెప్తారనమాట, నువ్వు ఆ మూవీ చూసి నేను వాళ్ళకన్నా బాగుంటా, వాళ్ళకన్నా ఇంకా బాగా డాన్స్ చేస్తా, వాళ్ళకన్నా బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తా అనే దాన్ని చిన్నప్పుడు అని చెప్పి చెప్తుండే అమ్మ వాళ్ళు. సో అట్లా నాకు తెలిసింది. సో నాకు కూడా కొన్ని మెమరీస్ ఉంటుండే కదా చిన్నప్పుడు. సో ఆ మెమరీస్ నాకు కొన్ని గుర్తున్నాయి ఇంకా స్టిల్. అలా చిన్నప్పటి నుంచే నాకు యాక్టింగ్ మీద తెలియకుండా ఇష్టం వచ్చేసింది. అంటే నేను ఏదో మూవీలో యాక్ట్ చేయాలి అలా అని కాదు, కానీ నేనైతే బాగా చేస్తా కదా అన్న థాట్. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనేది ఒక డ్రీమ్లా ఉంటుండే. సో నేను డాక్టర్ అవ్వాలి అన్న థాట్లోనే చదివేదాన్ని. లైక్ లిటరల్లీ ఒక్క మార్క్ తక్కువ వస్తే ఏడ్చే టైప్ అనమాట చిన్నప్పుడు. 10th వరకు ఆబ్వియస్లీ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్నే. సో బాగా చదివేదాన్ని. అయితే బుక్స్ లేకపోతే టీవీలో డ్యాన్స్, సాంగ్స్, మూవీస్ కూడా చూసేదాన్ని కాదు, కార్టూన్ ఛానల్ చూసేదాన్ని కాదు. తర్వాత మా ఇంట్లో లైక్ ఇంటి పక్కన వాళ్ళ ఇంటికి కూడా ఎక్కువ వెళ్ళనిచ్చే వాళ్ళు కాదనమాట. అంటే చిన్నపిల్లలు నా ఏజ్ ఆడుకునే వాళ్ళు ఎవరు లేకపోతుండే. లైక్ నా కజిన్స్ ఇంటికి వచ్చినప్పుడు కానీ, ఆర్ఎల్స్ నేను మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, లైక్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు పిల్లలతో ఆడుకునేదాన్ని. ఎట్లా అంటే నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకోవాలన్నా టైం వేస్ట్ అయిపోతుంది. ఆ గ్యాప్లో నేను ఒక డ్యాన్స్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా చదువుకోవచ్చు అన్న మైండ్ సెట్ ఉంటుండే నాకు చిన్నప్పుడు. నేను చదువుతున్న స్కూల్లోనే మా తాతయ్య ఇంగ్లీష్ టీచర్ అనమాట. అంటే తాతయ్య వచ్చేసి రిటైర్డ్ ఎంఈఓ, మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అనమాట. మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే ఏంటి అంటే, మీరు ఎగ్జామ్ జరిగినప్పుడు మధ్యలో ఒకరు వచ్చి చెక్ చేసి స్లిప్స్ ఉంటే బయటకు పంపిస్తారు కదా. సో మా తాతయ్య ఆఫీసర్ అనమాట. సో నార్మల్ కామెడీగా ఉంటుందని అట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. సో అట్లా మంచి ర్యాంకర్ అన్న థాట్లో నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ముందే ఫ్రీ ఇచ్చేసారు. అట్లా ఇంటర్లో ఫ్రీగా చదువుకున్నా. తర్వాత బీటెక్లో స్కాలర్షిప్ అనమాట. సో నాకు అట్లా హ్యాపీగా స్టడీస్కి నేను ఎక్కడ మనీ పెట్టలేదు, ఎక్కడ మనీ వేస్ట్ చేయలేదు. ఇక్కడ సాడ్ పార్ట్ ఏంటి అంటే, 10th అయిపోయిన తర్వాత నాకు అనుకున్న దానికైనా మార్క్స్ కొంచెం తగ్గాయి అనమాట. సో 540 రేంజ్లో వచ్చాయి. ఎక్స్పెక్టెడ్ 570 అబో. లైక్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఇట్స్ ఓకే. కరెక్షన్ అవన్నీ తర్వాత నాకు అర్థమైపోయింది. స్టడీ అంటే మనం చదివినంత మాత్రాన మార్క్స్ రావాలి అనే థాట్ లేదు అన్న క్లారిటీ నాకు వచ్చింది. తర్వాత 10th తర్వాత నేను లైక్ ఎంబీబీఎస్లో జాయిన్ అవుతా, లైక్ బైపీసీ తీసుకుంటా అంటే అస్సలు మా ఫ్యామిలీ మెంబర్స్ ఓకే చెప్పలేదు. ఎందుకంటే మా ఫ్యామిలీస్లో ఆల్రెడీ డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, యాక్చువల్లీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. కాకపోతే ఇంకా డాక్టర్ అంటే 6 years, లైక్ 5 years 6 years అవుతుంది, తర్వాత టైం పడుతుంది. లైక్ ఇంజనీర్ అంటే మంచిగా అన్న థాట్లో ఉంటుండే. బేసిక్గా ఐఏఎస్ ఆఫీసర్ అన్న థాట్లో మా ఇంట్లో చాలా ఉంటుండే, నేను ఐఏఎస్ చేయాలి అన్న థాట్లో. సో అట్లా నాకు ఎంపీసీలో జాయిన్ చేశారు. అక్కడ నుంచి నాకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ 80% తగ్గిపోయిందని చెప్పొచ్చు. డాక్టర్ అవుదామనే కదా అంతగానం చదివినా, నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఏంటి ఎంపీసీలో అన్న మైండ్ సెట్లో ఉంటుండే. సో అట్లా ఇంటర్ అయిపోయింది. తర్వాత బీటెక్లో గీతాంజలి కాలేజ్లో సీట్ వచ్చింది. తర్వాత మా మమ్మీ ఏడవడం ఇదంతా చేయడం వల్ల లైక్ ఎమోషనల్గా వీక్ అయిపోయిందని చెప్పేసి నేను మళ్ళీ ఉన్న ప్లేస్లోనే మంచి కాలేజ్లో సెకండ్ టైం కౌన్సిలింగ్లో మళ్ళీ ఈసీ బ్రాంచ్లో వచ్చిందని చెప్పేసి నేను అక్కడే బీటెక్ చేశాను. సో అట్లా బీటెక్ అయిపోయింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో నాకు క్లారిటీ వచ్చింది. నా క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటేనే నా మైండ్ సెట్ చేస్తుంది, లైక్ సెట్ ఉంటుంది. సో క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అన్న థాట్లో ఉండే. కాకపోతే మా ఫ్యామిలీలో యాక్టింగ్ సైడ్ ఎవరు లేరు కాబట్టి నాకు ప్రాపర్ గైడెన్స్ లేదు. సో అలాగా బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత నాకు ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది. జావా డెవలపర్గా వచ్చింది అనమాట, హైదరాబాద్లో హైటెక్ సిటీలో. ఒక 3 months చేశాను. చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, నాకు అస్సలు 9 to 5 జాబ్స్ చెయ్యలేను. ఆ టైంకి వెళ్ళి టైంకి వచ్చి వాళ్ళు చెప్పినట్టు వినడం ఏమో కొంచెం నాకు మైండ్ సెట్ ఇంకా
అట్లానే ఉండిపోయింది నా మైండ్ సెట్. సో క్రియేటివ్గా నా ఓన్గా ఏమైనా చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే థాట్లో ఉంటుండే. సో ఆ ఏజ్లో ఇంకా బిజినెస్ అవన్నీ కష్టం కాబట్టి సో అట్లా 3 months వేసిన తర్వాత జాబ్ మానేసిన. అంటే నాకు ఫినాన్షియల్గా లైక్ సర్వైవల్కి ప్రాబ్లం లేదు, అంటే నేను చేస్తేనే బ్రతుకుతా అనే సర్వైవల్ లేదు. తర్వాత ఎప్పుడూ కొంచెం సేవింగ్స్ పక్కన పెట్టుకుంటాను కాబట్టి అంత ప్రాబ్లం అవ్వలేదు. సో తర్వాత అలా మా ఫ్రెండ్ ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్తుంది అంటే నేను జస్ట్ టైం పాస్కి తన కోసం ఇంటర్వ్యూకి వెళ్ళిన. తను సెలెక్ట్ అవ్వలేదు, నేను సెలెక్ట్ అయ్యాను. అది గూగుల్ అన్నమాట. అలా గూగుల్లో ఒక 2 years చేసిన, తర్వాత ఒక కాగ్నిజెంట్లో 2 years చేసిన. సో మొత్తం 4 years నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అక్కడ ఉన్నప్పుడే నా ఫ్రెండ్కి ఒకరికి ఫొటోస్ తీయడం ఇష్టం, నాకు ఫొటోస్ తీపించుకోవడం ఇష్టం. అలా తను ఫొటోస్ తీయడము లైక్ నేను చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వడం, అందరు బాగుంది అంటే ఒక రకమైన హ్యాపీనెస్. అది ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో అలా ఫొటోస్ దిగేదాన్ని. ఎథ్నిక్ డే ఉంటుంది కదా, మంచిగా శారీస్ వేసుకొని ప్రాపర్గా రెడీ అయ్యి వెళ్ళినప్పుడు అలా ఫొటోస్ తీసుకోవడం, చిన్న చిన్న వీడియోస్ తీసుకోవడము, లైక్ నాకు నా ఫోటోనే ఒక 10-20 times నాకు నేను చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వడము. సో నాకు అర్థమైపోయింది ఇంకా నాకు ఎందుకు ఈ ఫొటోస్ ఇవంతా నచ్చుతుంది అనే క్లారిటీ ఉంది, కానీ యాక్టింగ్లోకి వెళ్తామని ఇంక అప్పటికి నాకు ఐడియా రాలేదు. తర్వాత ఒకసారి నన్ను ఎందుకో ఎక్స్ప్రెస్ రాజా షోకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అడిగారు అనమాట, వెళ్తావా అంటే సరే వై నాట్ ఒకసారి చూద్దామని వెళ్ళాను. కెమెరాస్ కానీ లైక్ లైట్ సెటప్, స్పాంటేనియస్గా మాట్లాడడము, అలా పన్స్ వేయడము, వెనకాల మ్యూజిక్ ప్లే అవ్వడము, నాకు ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అన్నమాట. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. నేను అన్ని ఇయర్స్లో ఎప్పుడు నాకు అంత హ్యాపీగా అనిపించలేదు, అంత హ్యాపీగా అనిపించింది. ఇదే నేను ఉండాల్సిన ప్లేస్ కదా, ఇక్కడ నేను ఉండాల్సిన ప్లేస్ కదా, ఇలా కెమెరా వెనకాల ఉండొద్దు, నేను కెమెరా ముందు ఉండాలి అన్న థాట్లో నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో తర్వాత మా ఫ్రెండ్స్ డబ్ స్మాష్ వీడియోస్ అలా పెడుతుంటే నేను ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి ఫొటోస్ పెట్టడం స్టార్ట్ చేసిన. సో నా సెకండ్ ఫోటోనే ఎక్స్ప్రెస్ రాజా షో ఉంటుంది, అందులో విన్ అయినా అన్నట్టు పెట్టినాను. సో అంత ఇష్టం అనమాట అది. నాకు షార్ట్ ఫిల్మ్స్లో, వెబ్ సిరీస్లో ఆఫర్ రావడము, తర్వాత ఇంకా జాబ్ మానేసి యాక్టింగ్లోకి షిఫ్ట్ అయిపోయాను అనమాట. అంటే మూవీస్ చేయొద్దు అన్న థాట్ పెట్టుకున్నాను, కాకపోతే లైక్ వెబ్ సిరీస్లో యూట్యూబ్ వరకు అయితే నా కంట్రోల్లో ఉన్నంత వరకు అయితే వెబ్ సిరీస్ చేసుకుందాం అనే థాట్లో ఉండే. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇన్ కేస్ ఇక్కడ నచ్చలేదు అంటే నేను ఈజీగా జాబ్లోకి వెళ్ళిపోవచ్చు కదా, పెద్ద ప్రాబ్లం లేదు అన్న థాట్లో జాబ్ మానేసి యాక్టింగ్లోకి షిఫ్ట్ అయ్యాను. తర్వాత నాకు సీరియల్లో ఆపర్చునిటీ వచ్చింది, కన్యాదానం అనే జెమినీ సీరియల్ ఆపర్చునిటీ వచ్చింది. అక్కడ నుండి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. సో కన్యాదానం తర్వాత నెంబర్ 1 కోడల్లో ఆపర్చునిటీ వచ్చింది. తర్వాత 1.5 year గ్యాప్ వచ్చింది నాకు మ్యాచెస్ చూడడము. సో మ్యాచ్ అంటే చూసిన వెంటనే సెట్ అవ్వదు కదా, సో అలా మ్యాచెస్ చూడడము సెట్ అవ్వడానికి ఒక 1 year టైం తీసుకుంది. సో సెట్ అయిన తర్వాత వచ్చే పర్సన్ని బట్టి యాక్టింగ్ కంటిన్యూ చేయాలా లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయాలా ఏంటి అనే డైలమాలో ఉండి సో నేను ఇంకా యాక్టింగ్ ఏం చేయలేదు అప్పుడు, ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోయాను. సో యాక్టింగ్ ఏం చేయలేదు, ఆ టైంలో గ్యాప్ వచ్చింది. తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయ్యాక మేము కేరళ ట్రిప్కి వెళ్ళాము. కేరళ ట్రిప్లోనే నాకు మా టీవీ గృహలక్ష్మి సీరియల్లో ఆపర్చునిటీ వచ్చింది, ఓకే చెప్పేశాను. సో ట్రిప్ అయిపోయి వచ్చిన వెంటనే నెక్స్ట్ డే నుండి నేను షూటింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. సో అది హ్యాపీ మూమెంట్ అనుకోవచ్చు, అట్లా సీరియల్ స్టార్ట్ చేసిన. సో అట్లా గృహలక్ష్మి చేసిన తర్వాత ఇంకా బెస్ట్ క్యారెక్టర్ ఏదైనా వస్తే చేద్దాము, లేకపోతే కొంచెం బ్రేక్ లాగా తీసుకుందాము. బేసిక్గా నాకు పర్సనల్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడము ఇష్టం, లైక్ పర్సనల్ లైఫ్ తర్వాత కెరియర్ అన్న థాట్ నేను ఎప్పుడో పెట్టుకున్నాను. సో అది నా బ్రెయిన్లో క్లియర్గా ఉంది, లైక్ ఫ్యామిలీ తర్వాత అది. ఎందుకంటే నేను ఎర్నింగ్ అనేది ఆల్మోస్ట్ యాక్టింగ్ చేసినప్పుడే నా ఎర్నింగ్స్ అనేది పక్కన పెట్టుకున్నాను. సో ఇంకా ఆపేసిన తర్వాత నేను నార్మల్గా ఇంకొక దగ్గర జాబ్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ జాబ్, 9 to 5 జాబ్ కాదు, క్రియేటివ్ ఫీల్డ్లో జాబ్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను, తర్వాత ప్రమోషన్స్ వస్తాయి. సో నాకు వీటితోనే మనీ ఎర్నింగ్ ఉంటుంది. సో కాకపోతే ఆ జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ బ్లాగింగ్ స్టార్ట్ చేసిన. మేబీ మీకు నెక్స్ట్ ఒక 2 weeks తర్వాత డైలీ బ్లాగ్స్ వస్తాయి. సో అది షూట్ చేయడం ఇంత కష్టమా అన్న థాట్ నాకైతే వచ్చింది, కానీ నిజంగా చేసిన వాళ్ళందరూ గ్రేట్. బట్ నాకు కంటెంట్ క్రియేట్ చేయడం చాలా ఇష్టం కాబట్టి ఒక 2 days కష్టం అనిపించింది. ఇప్పుడు కొంచెం ఇష్టంగా షూట్ చేసుకుంటున్నాను, అంటే నేనే షూట్ చేసుకోవాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి, నేనే థంబ్నెయిల్ చేసుకోవాలి, నేనే మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి, నేనే కామెడీ మీమ్స్ పెట్టుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ కొంచెం అట్లా అనిపించింది.
ఇప్పుడు నార్మల్గా ఫోటో షూట్స్ అవి వస్తాయి కానీ చాలా ఫోటో షూట్స్ చేసి ఉన్నాయి కదా, ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. అట్ ది సేమ్ టైం మంచి కంటెంట్ చేసే ఫోటోగ్రాఫర్ ఎవరైనా ఉంటే వర్క్ చేద్దామని చూస్తున్నా. సో అందరు నార్మల్గా ఫొటోస్ తీయడానికి అడుగుతున్నారు. సో అందుకే ఎక్కువ ఫొటోస్ కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో నేను అప్లోడ్ చేయట్లేదు. సో అదన్నమాట మ్యాటర్. దీన్ని మొత్తానికి మీరు జాబ్ మానేసి యాక్టింగ్లోకి వెళ్తే ఇంట్లో వాళ్ళు ఏమనలేదంటే, ఇంట్లో వాళ్ళు అనే అంత స్కోప్ నేను ఇవ్వలేదు. ఎందుకంటే నా గురించి తెలుసు కాబట్టి, నేను జాబ్ చేస్తూ లాస్ట్ 1 year యాక్టింగ్ చేశాను కాబట్టి అక్కడ కొంచెం ప్రూవ్ చేసుకున్నా కాబట్టి వాళ్ళు నమ్మారు. సో నేను డైరెక్ట్ వెంటనే స్టడీస్ అయిపోగానే యూట్యూబ్లోకి వెళ్తాను, స్టడీస్ అయిపోగానే లైక్ వెబ్ సిరీస్ చేస్తానని చెప్పలేదు కాబట్టి అన్నారు. అంతేకాకుండా లైక్ పేరెంట్స్ అయినా మామయ్య వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, అందరూ మంచిగా చదువుకునే వాళ్ళు. మా తాతయ్యనే ఎంఏ ఇంగ్లీష్, ఆ రోజులోనే మా తాతయ్య ఎంఏ ఇంగ్లీష్ చేశాడు. తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు డిగ్రీ చేశారు, మమ్మీ డిగ్రీ, మా డాడీ విఆర్ఓగా చేసేవారు. సో అట్లా అందరూ ఆల్మోస్ట్ గవర్నమెంట్ జాబ్స్లో కానీ డాక్టర్స్ కానీ ఇంజనీర్స్. సో ఇలా ఉన్న ఫ్యామిలీ కాబట్టి పెద్ద అంతగా ఏం చెప్పలేదు. సో ఆ విషయంలో మాత్రం నేను చాలా లక్కీ అని చెప్పొచ్చు. సో ఐఎమ్ హ్యాపీ. సో ఇక్కడ నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యే మ్యాటర్ ఏంటి అంటే, నా జాబ్ నా ఓన్గా తెచ్చుకున్నాను. సో తర్వాత యాక్టింగ్లో ఆపర్చునిటీ కూడా నా ఓన్గా తెచ్చుకున్నాను. సో అది నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. సో అలా నా స్టోరీ ఇప్పుడు రన్ అవుతుంది అన్నమాట. సో నాకు యూట్యూబ్ అంటే ఎప్పటి నుంచో చాలా ఇష్టం. మేబీ ఒక 4 years నుండి అనుకుంటా యూట్యూబర్ అవ్వాలని అనుకున్నా. కాకపోతే స్టార్ట్ చేసిన ప్రతిసారి ఏదో ఒక లైక్ ఒక డిస్ట్రాక్షన్ లాగా, డిస్ట్రాక్షన్ కూడా కాదు, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఏదో ఒక స్ట్రగుల్ వస్తుంది స్టార్ట్ చేసిన ప్రతిసారి. సో ఈసారి అలా కాదు, మ్యారేజ్ అయిన తర్వాత ప్రాపర్గా స్టార్ట్ చేయాలి, ప్రాపర్గా వీడియోస్ పోస్ట్ చేయాలి అనుకున్నా. సో ఐ హోప్ మీరందరూ సపోర్ట్ చేస్తే నేను మంచిగా యూట్యూబర్ అయిపోయి మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తూ మంచి మంచి మాటలు చెప్తూ లైక్ లైఫ్ స్టైల్ గురించి, హెల్తీ రెసిపీస్ గురించి నేను నేర్చుకొని మీకు అన్నీ చెప్తూ ఉంటాను. మెసేజ్ డిఎమ్స్ వస్తూ ఉంటాయి చాలా మంది చిన్న చిన్న పిల్లలు, యాక్టింగ్లోకి ఎలా వెళ్ళాలి అక్క అది ఇది అని అడుగుతారు. సో నా సజెషన్ ఏంటి అంటే, మీ పేరెంట్స్ మీతో పక్కన ఉండి మిమ్మల్ని యాక్టింగ్కి లైక్ మూవీస్లోకైనా సీరియల్స్లోకైనా వచ్చి తీసుకెళ్ళే అంత టైం ఉంటేనే మీరు యాక్టింగ్లోకి వెళ్ళండి. లేదు అంటే మంచిగా జాబ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని అప్పుడు యాక్టింగ్లోకి వెళ్ళండి. ఎందుకంటే మీకు ఇన్ కేస్ యాక్టింగ్లో సెట్ అవ్వకపోతే వెంటనే బ్యాకప్ ఒకటి ఉండాలి. తర్వాత యాక్టింగ్ అంటే మెంటల్ మెచ్యూరిటీ ఉండాలి, మీరు చాలా మందితో డీల్ చేయాల్సి ఉంటుంది. సో అది జాగ్రత్తగా చూసి డెసిషన్ తీసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెట్టడం, వీడియోస్ పెట్టడం ఒకప్పుడు పెద్దగా అదేంటి లైక్ అలా ఏంటి పెట్టుకుంటున్నారు ఫొటోస్ వీడియోస్ అన్నట్టు లైక్ వేరే వాళ్ళు నా మీద ఎవరు కామెంట్స్ అంత ఏం లేదు. ఎందుకంటే అందరూ అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు చుట్టూ కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ నార్మల్గా వేరే వాళ్ళు అట్లా భయపడుతుండే కదా, ఇప్పుడు అట్లా లేదు. నార్మల్గా లైక్ వీడియోస్ పెట్టుకోవచ్చు. మీకు టాలెంట్ ఉండి మీరు ప్రూవ్ చేసుకోగలుగుతాను అనుకుంటే మీకు ఇది ఒక ప్రాపర్ మీడియం లాగా వర్క్ అవుతుంది ఇన్స్టాగ్రామ్. మీరు మంచి ప్రాపర్ కంటెంట్, ఓన్ కంటెంట్తో వీడియోస్ చేయండి, మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. షార్ట్ ఫిల్మ్ వచ్చు, లైక్ వెబ్ సిరీస్ అవ్వచ్చు, మూవీ అవ్వచ్చు, మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, క్యాచ్ చేసుకోండి. కాకపోతే మంచిగా చదువుకొని ఆల్రెడీ ఒక జాబ్ ఉన్న తర్వాతనే మీరు యాక్టింగ్ సైడ్ చూడండి, ఇది నా సజెషన్. ఆర్ఎల్స్ మీకు బాగా డబ్బులు ఉన్నాయి, జస్ట్ నేను ఒక చూస్తాను లైక్ అవుతుందో లేదో అని చూస్తే అప్పుడు మీ ఇష్టం. మీకు మనీ ఉన్నాయి అన్నప్పుడు మీ పైన ఎవరు డిపెండెంట్గా లేరు, మనీ ఉన్నాయి అన్నప్పుడు మీకు ప్రాబ్లం లేదు, మీరు హ్యాపీగా యాక్టింగ్ చేసుకోవచ్చు. అది నేను చెప్పాలనుకున్నాను. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి యూట్యూబ్లో అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బేసిక్గా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. సో వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ నుండి హస్బెండ్ని తీసుకురావడానికి ట్రై చేస్తాము. అంటే చెప్పాను కదా ఆల్రెడీ, మీరు వీడియో చూసుంటారు కదా కపుల్ Q&Aలో, తను ఇంట్రోవర్ట్ కదా, సో తను రావడానికి కొంచెం టైం పడుతుంది. ఓకేనా, బాయ్ బాయ్.